నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సో మొత్తానికి ఈ రోజు అయితే లెనిన్ మూవీ రిలీజ్ అయ్యింది. ఏజెంట్ మూవీ వచ్చిన తర్వాత ఎంతో మంది అఖిల్ అభిమానులు హార్ట్ బ్రేక్ అయ్యారు. కానీ ఈసారి మాత్రం పక్కా హిట్ తో మేము ముందుకు వస్తున్నా అని చెప్పేసి మరి అఖిల్ అయితే మనకి ప్రామిస్ చేయడం జరిగింది. మరి నిజంగా ప్రామిస్ ని నిలబెట్టుకొని హిట్ ఇస్తున్నారా, బ్లాక్ బస్టర్ ఇస్తున్నారా, మరి ఆయన మాస్ ఎలివేషన్స్, ఆయన యాక్షన్ ఈ లెనిన్ మూవీలో ఎలా ఉంది? మోస్ట్లీ ఈ మూవీ మొత్తం మన ట్రైలర్ చూస్తున్నట్లయితే ఈ మూవీ యాక్షన్ డ్రామా అండ్ అట్లా రొమాంటిక్ మూవీ. ఏదైతే అఖిల్ ఇంకా భాగ్యశ్రీ బోర్డ్స్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ చూపిస్తూ మనం ట్రైలర్ లో చూసాము. మహాభారతం రిఫరెన్స్ తీసుకొని స్టోరీని ఎలివేట్ చేశారు కూడా చూసాం. సో మొత్తానికి మురళీ కిషోర్ దర్శకత్వంలో లెనిన్ మూవీ అయితే ఈరోజు మొత్తానికి రిలీజ్ అయిపోయింది. మరి మూవీ ఎలా ఉంది, దీంట్లో ప్లస్ ఇంకా మైనస్ ఎలా ఉన్నాయి, ఆడియన్స్ ఈ మూవీ చూసాక ఎలా ఫీల్ అవుతున్నారు, ఇంకా అలానే బీజిఎం అందించిన ఎస్తమాన్ గారు బీజిఎం ఎలా ఉంది, వీటన్నిటి గురించి కూడా మనం ఆడియన్స్ తో మాట్లాడడానికి ఇప్పుడు ప్రసాద్ దగ్గర వచ్చాం. సో పబ్లిక్ రివ్యూ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ ఏంటి లెనిన్ మూవీ గురించి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ఉంది. అన్న యాక్టింగ్ అయితే పీక్స్ లో ఉంటది. సినిమా మొత్తం ట్విస్ట్ లే ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన స్టోరీని అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. అయ్యగారికి ఇంకో హిట్ పడింది. నాగార్జున సార్ అన్నట్టు మళ్ళీ 34 days పడుకోవచ్చు. ఈ రోజు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మాత్రం హ్యాపీగా పడుకోవచ్చు. ఈ రోజు మాత్రం ట్విస్ట్ లే మేడం. మూవీ మొత్తం ట్విస్ట్ లే ఉంటాయి. హీరోయిన్ ఎంత ప్లస్ సినిమాకి ట్విస్ట్లు కూడా అంతే ప్లస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అట్లా లేపుతాడు. సీట్లు ఎగిరితాయి మేడం. మధ్యలో కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి సినిమాలో. అయ్యగారి కెరీర్ లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాతో మాత్రం కంబ్యాక్ ఖచ్చితంగా ఇచ్చాడు అఖిల్ అన్న. 100 crores ఈజీగా వస్తాయి మూవీకి. ల్యాగ్ వచ్చిన టైంలో ఒక సస్పెన్స్ ఉంటది. ప్రతి సీన్ లో అట్లానే తీశారు. అసలు 2.5 గంటలు అసలు బోర్ కొట్టదు సినిమా మొత్తం. ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది అన్న ఆతృతతోనే ఉంటాం సినిమా మొత్తం చూస్తున్నంతసేపు. అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం చాలా బాగుందండి. నాగార్జున బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. నాగార్జున పేరు కాస్త కాపాడాడు. ఏజెంట్ తో నేను మానసికంగా దెబ్బతిన్నానండి. ఈ సినిమాతో కాస్త కోలుకున్నాను. బాగుండింది. భాగ్యశ్రీ చాలా అందంగా ఉంది. సీరియల్ పెట్టుంటే ఫ్లాప్ అయిపోయింది సినిమా. బీజం అయితే మామూలుగా లేదండి. తమిళని కాల్ మీద పడిపోవచ్చు. మామూలుగా చేయలేదు. తమిళన్న ఎక్కిచ్చేసాడు మొత్తం. ట్విస్టులు తర్వాత ట్విస్టులు అండి. స్టోరీ కూడా చాలా బాగుంది. ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటర్వెల్ దగ్గర సెకండ్ హాఫ్ చాలా బాగుంది. డౌన్ సైడ్ ఏమైనా ఉందంటే ఏంటి, అఖిల్ కి డాన్స్ కాస్త కష్టంగా ఉండిందండి చూడటం. అది ఇంప్రూవ్ అయితే బాగుంటది. బాగానే చేశాడండి, పర్లేదు. అంటే నేను రంగస్థలం పుష్పతో కంపేర్ చేద్దామండి. అఖిల్ కెరీర్ లో బెస్ట్. అవి అయితే వాటితో కంపేర్ చేయడం కష్టం, కానీ ఎంజాయ్ చేస్తారు. వన్ టైం వాచ్. హిట్ అవుతుందండి. నాకు తెలిసినంత వరకు అయితే హిట్ అవుతుంది. జరిగిందండి సినిమా. 100% బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి మరి ఇచ్చాడు. చాలా బాగుంది సినిమా. అతను ఆ చిత్తూరు యాస కానీ ఆ చిత్తూరు యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ నేర్చుకుని వచ్చాడు సినిమాకి. నిజంగా ఈ సినిమాతో అఖిల్ అక్కినేని ఒక స్థాయికి వెళ్ళాడండి. మనం అఖిల్ అక్కినేని తెలుగు హీరోలకు అందరికీ ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమని, నటనలో మీకు పోటీ ఉంటానని. అలాగే చేస్తాడు. ఇంకా గొప్ప సినిమాలు వస్తాయండి. ఓవరాల్ 10కి 9 ఇస్తాను నేను. మనస్ఫూర్తిగా ఇస్తాను నేను. ఆవేశంగా ఇవ్వట్లేదు, ఆలోచించేస్తున్నాను. ఆవేశంగా మాట్లాడట్లేదు, ఆగి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. నేను 9 ఇస్తాను. సినిమా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది. నిజంగా చెప్తున్నా. మీ అంత అందంగా ఉంది హీరోయిన్ కూడా సినిమాలో. మామూలుగా ఉండదు. అంటే ఏ విధంగా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు. హీరోయిన్ కూడా సూపర్గా ఉంది. హీరో యాక్టింగ్ అయితే ఇరుగా తీసేసిండు. నిజంగా చెప్తున్నా, ఇంత పర్ఫార్మెన్స్ ఇలాంటిది అయితే నేను అఖిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. మాస్ అంటే మాస్, ఊర మాస్. అయ్యగారే నెంబర్ వన్ అన్నట్టు యాక్టింగ్ చేసిండు. నిజంగా చెప్తున్నా, అలాంటి యాక్టింగ్, అలాంటి సూపర్ పర్ఫార్మెన్స్ అయితే అఖిల్ నుంచి నేను ఆశించలేను. ఎవరిని ఆశించరు కూడా. నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. ఆ హీరోయిన్ చూసి వచ్చిన తర్వాత భాగ్యశ్రీ బొడ్సే నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ యాక్టింగ్ చేసింది. ఇంకా మేము స్క్రీన్ మీద చూసి వచ్చినా ఇంకా హీరోని బాధ అవుతుంది చచ్చిపోయినందుకు. నిజంగా చెప్తున్నా, దాని తర్వాత బయటకు చూసిన తర్వాత మీరే హీరోని అనుకుంటున్నాను. నేనైతే వేరే లెవెల్. మామూలుగా ఉంటే మామూలుగా లేదు. సినిమా సూపర్గా ఉంది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. లెనిన్ సినిమా పక్కా అంటే పక్కా బ్లాక్ బస్టర్ కొట్టేసింది. దాంట్లో సందేహమే లేదు. నిజంగా చెప్తున్నా, ఇలాంటి సినిమాని మీరు మిస్ అయితే వేరే లెవెల్ సినిమాని మిస్ అవుతారు. నిజంగా చెప్తున్నా, ఆ ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ ఉంటాయి. ఆ క్లైమాక్స్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంటర్వెల్ సినిమా అయితే మామూలు వేసేస్తూనే ఉంటాడు. వేరే లెవెల్ అయితే సూపర్ అంటే సూపర్ సినిమా ఉంది. బ్లాక్ బస్టర్ సినిమా. తెలుగు ఇండస్ట్రీని ఆదరించాలనుకుంటే ఇలాంటి సినిమా చూడండి. నిజంగా ఒకటే చెప్తున్నా మేడం, అక్కినేని కెరియర్ లా మన అఖిల్ గారు మాత్రం పర్ఫార్మెన్స్ అదరగొట్టేసిండు. అసలు మనం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, ఆయన ఒక లవర్ బై యాక్టింగ్ చేసి చూపించిండు. మన అఖిల్ గారు ఒక మాస్ క్యారెక్టర్ ఎలా చేయాలో చేసి చూపించిండు. అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చెప్పాలంటే ఒక రంగస్థలం రామ్ చరణ్ ఎలా యాక్టింగ్ చేసిండో, దసరా మూల నాని ఎలా యాక్టింగ్ చేసిండో, ఒక KGF లో ఒక యష్ గారు ఎలా యాక్టింగ్ చేసిండో, మన అఖిల్ గారు కూడా అక్కినేని
తరఫు నుంచి కూడా మన అఖిల్ గారు యాక్టింగ్ అని ప్రూవ్ చేయించుకున్నంటే ఒక నిలీన్ అని చెప్పొచ్చు. అంటే అంత బాగా చేసిండు, అంటే వాళ్ళ లెక్క చేసి చూపించిండు. అంటే యాక్టింగ్ లో మాత్రం ఎక్కడ తగ్గలేడు, యాక్టింగ్ మాత్రం ఇరగదీసిండు. మెయిన్ చెప్పాలంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అసలు మ్యూజిక్ వస్తున్న బూస్ బాన్స్ అని చెప్పొచ్చు. ఒక కేజీఎఫ్ ఒక మ్యూజిక్ కానీ, ఒక సల్లార్ అంటే ప్రతి ఒక్క మ్యూజిక్ మనకు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. అలా తీసుకోపోండి ఒక మ్యూజిక్ తమన్ గారు ముందుగా యాడ్సప్ చెప్పొచ్చు. అంటే ఎక్కడ మనకి బోరింగ్ కూడా హీరోయిన్ గారు యాక్టింగ్ మాత్రం సీరియస్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అంటే యాక్టింగ్ ప్రకారంగా ఒక లవ్ స్టోరీ ఎలా పెట్టాలో, ఒక లవ్ ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ లెక్క కూడా తీసుకోమని డైరెక్టర్ గారు. ఇక్కడ ఒక ఫ్రెండ్షిప్ కోసం ఉన్నది, ఒక స్టోరీ, ఒక అనాథగా వచ్చి ఒక ఫ్యామిలీలో కూడా ఒక సెంటిమెంట్ ఎలా ఉండాలో అలా చూపించిండు. అంటే అన్ని కల్పితంగా తీసుకుపోయి ఒక డైరెక్టర్ గారు ఈ ముంగడి తీసుకుపోయిన ఒక నిలీన్ సినిమా. మేము చెప్పాలంటే మన శివాజీ గారు యాక్టింగ్ ఇలా ప్రాణం పెట్టి యాక్టింగ్ చేసిన శివాజీ గారు ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. ఇది ఒక నాగార్జున కెరియర్ లా నిలీన్ సినిమా అని ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ బొమ్మ హిట్ సినిమా, రాసి పెట్టుకోండి. నాగార్జున ఫ్యాన్స్ అంతే ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. మళ్ళా ప్రెస్ మీట్ లా కూడా చూసిన కూడా ప్రౌడ్ గా చెప్పుకుంటాడు. ఒక సినిమా అంటే ఒక నిలీన్ అని చెప్పొచ్చు. అఖిల్ గారు ఛానల్ తో ఒక ఆనందపడిన సినిమా, మళ్ళీ ప్రజల ఆనందించిన సినిమా అంటే ఒక నిలీన్ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ మాత్రం చూసిన మాత్రం సినిమా పైసలు పెట్టిన బోరు ఎక్కడ కూడా తగ్గది. హిట్ సినిమా, బ్లాక్ బస్టర్. జై నాగార్జున. సింహం ఎప్పుడైనా మెల్లగా పోతూనే ఉంటది, అలసిపోతే ఒక దగ్గర కూర్చుంటది, మళ్ళీ సింహం లేచిలో పడుతుంది. అదే సినిమా అఖిల్ అని చెప్పొచ్చు. ఎక్కడైనా సినిమా హిట్ వస్తాయి, హీరోలకు ఫ్లాప్ వస్తాయి, అది పక్క పెట్టండి. ఇలా సినిమా ఫ్లాప్ అయినంత మాత్రం మనం సినిమా చూడకుండా ఉంటాం. ఒక హీరో ఫ్లాప్ లో అయినా అంటే సినిమా ఒకటేసారి లేచి నిలబడతారు ప్రతి ఒక్క హీరో. అంతే ఎప్పుడైతే ఫ్లాప్ అయినాయో ఆ సినిమా మళ్ళా ఒక స్థానం వచ్చినాకో ఆ హీరోకి మాత్రం ఒక మంచి స్థానం దక్కుతుందని కోరుకోవాలి. ప్రతి ఒక్క హీరో సక్సెస్ఫుల్ కావాలి. మంచి హిట్ సినిమా, బ్లాక్ బస్టర్. జై నాగార్జున. సో మొత్తానికి చూస్తాం కదా మనం పబ్లిక్ రివ్యూస్ అయితే మొత్తం ఇక్కడ ప్రసాద్ గా తీసుకున్నాం. సో మొత్తానికి లెనిన్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే ఛాన్స్ కంపల్సరీ ఉందని కనిపిస్తుంది. 100 కోట్లు కాదు 5,000 కోట్లు అని చెప్పేసి కూడా మరి ఆడియన్స్ అంటున్నారు. మరి మీకు మూవీ ఎలా అనిపించింది? మీరు మూవీ చూసి వచ్చారా లేదా? మీ యొక్క కమెంట్స్ మా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. చూస్తున్నాండి ఓకే టీవీ.